ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అది? మేకప్ కిట్ డబ్బులిచ్చి పంపించు. ఎంత బాబు? 10,000 అండి. 10,000? వచ్చేస్తున్నాను. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఏమండి? వచ్చేస్తున్నాను. ఏంటి గీత? మీ పెద్ద కూతురు మేకప్ కిట్ ఆర్డర్ పెట్టిందంట. 10,000 కట్టాలి. స్కానరా క్యాషా? స్కానర్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. శరణ్య, డబ్బులు ఎందుకు కట్టావు? అక్కే కదా కొనుక్కుంది, నాన్నే కట్టాలా? ఏ నేను కట్టకూడదా ఏంటి? ఆడపిల్లవి, నువ్వు డబ్బులు కట్టడం ఏంటమ్మా? నేను కూతుర్ని కాబట్టి అలా అంటున్నావు. అదే కొడుకైతే అలా అంటావనన్నా? అమ్మా, బాధ్యతలు కొడుకే కాదు కూతుళ్ళు కూడా తీసుకుంటారని నాన్నతో చెప్పు. ఈ డబ్బులు మీ దగ్గరే ఉంచండి నాన్న. ఇంటి ఖర్చులకు కూడా నా దగ్గర ఉన్న డబ్బులే వాడాలి, అర్థమైందా? ఇంతకీ రిటర్న్ ఎప్పుడవుతున్నావు? అంటే నన్ను ఇక్కడి నుంచి ఎప్పుడు పంపించేద్దామని చూస్తున్నావు కదా? లేదు, నా ఉద్దేశం అది కాదు సమీరా. చూడు, నేనంటూ ఇక్కడి నుంచి వెళ్లేది నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే. ఈ ఆనంద భైరవి బతికున్నంత వరకు మా నుండి ఎవరిని వేరు చేయలేరు. అవసరం వచ్చింది, కష్టం వచ్చింది అని గుమ్మం వైపు చూడాల్సిన అవసరం కూడా లేదు. పోటీ ఇక్కడి నుంచి. అది కాదు సమీరా. ఇదిగో, నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు. వెళ్ళి మన విషయం మీ అమ్మకి చెప్పు. ఆవిడని ఒప్పించు, కాదంటే బెదిరించు. మ్యాటర్ అయితే సెటిల్ అయిపోవాలి ఈ రోజే, సరిగ్గా మార్నింగ్. గాట్ ఇట్? ఓకే. రోహిత్ ప్రీతిని ప్రేమించి ఆ రోజు మనకెవ్వరికీ ఇష్టం లేకపోయినా మన మాట వినిపించుకోకుండా ప్రీతిని పెళ్లి చేసుకున్నాడు. సర్లే, అయిపోయిందేదో అయిపోయింది, తర్వాత తెలుసుకుంటాడు, మనతో కలిసిపోతాడు అనుకుంటే మనతో ఇంకా దూరాన్ని పెంచుకుంటున్నాడు. దానికి కారణం మన రోహిత్ కాదనందా, తన భార్య ప్రీతి. ఆ అమ్మాయికి మొదటి నుంచి డబ్బు గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉన్నట్టు నాకు కనిపించలేదు. డబ్బుతో ఏముందండి? నిజంగా డబ్బిస్తే రోహిత్ బాగుపడతాడు అనే నమ్మకం నాకుండుంటే ఆస్తిలో వాటా కాదండి, ఈ యావదాస్తి మొత్తాన్ని తనకే రాసిచ్చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.